అండ్ ఈ ఫోన్ లో నాకు నచ్చిన సీరియస్ ఆస్పెక్ట్ ఒకటి ఉంది, దాని గురించి వీడియో మధ్యలో మాట్లాడతా. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సీరియస్ ఆస్పెక్ట్ అది నాకు పర్టికులర్ అసలు నచ్చలేదు. అలానే ఫస్ట్ సెల్ లో పార్టిసిపేట్ చేసి ఈ ఫోన్ కనుక పర్చేజ్ చేసుకుంటే ఈ మదర్ బోర్డు కానీ వగైరా ఇంకేమున్నా కానీ వీళ్ళు ఒక ఆఫర్ అయితే ఇచ్చారు. దాని వీడియో ఎండ్ లో చెప్తా. అండ్ ఈ రోజు నైట్ నాకు Moto 850 ఫ్యూజన్ డెలివరీ కూడా ఉంది. దాని మీద కూడా వర్క్ చేసి మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు వీడియో పోస్ట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. బ్యాక్ టు బ్యాక్ మనకి ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్లతో ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. మనం చూస్తే Realme GT60 అండ్ నిన్న Poco F6. ఈ వీడియోలో Poco F6 గురించి మాట్లాడుకుందాం. Realme GT60 గురించి కూడా డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకున్నా, బట్ ప్రైసింగ్ నాకు అంత ప్రాపర్ అన్నట్లు నాకు అనిపించలా. బేస్ వేరియంట్ 128GB తీసుకొచ్చి 31,000 రూపాయల వరకు ప్రైస్ పెట్టారు. అగ్రెసివ్ గా తీసుకొస్తే ఫోన్ ఖచ్చితంగా కొందామని చెప్పి అనుకున్నా, బట్ ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ అయితే పోయింది. Poco F6 మాత్రం నాకు పర్సనలీ మంచి అగ్రెసివ్ ప్రైసింగ్ తో వచ్చింది అన్నట్లు అనిపించింది. అండ్ Realme GT60 కంటే కూడా చాలా డిపార్ట్మెంట్స్ లో Poco F6 క్రాస్ చేస్తుంది. ఈ ఫోన్ ఖచ్చితంగా నేను ఆర్డర్ చేస్తా. ఇదే ఇంప్రెషన్ ఫోన్ కొన్న తర్వాత ఉంటుందని చెప్పని గ్యారంటీ చెప్పలేము, ఎందుకంటే ఇంతకు ముందే చాలా సార్లు మనం చూసున్నాం. స్పెసిఫికేషన్స్ చూస్తే చాలా బాగుంటాయి, బట్ చేతుల్లోకి వచ్చిన తర్వాత ఫోన్ పర్ఫార్మెన్స్ మారుతూ ఉంటుంది. ప్రీవియస్ గా మన ఛానల్ Poco X6 Pro కూడా నేను తెప్పించాను. ఫుల్ రివ్యూ, కెమెరా రివ్యూ అన్ని రకాల వీడియోస్ ప్రొడ్యూస్ చేసి సేమ్ అదే విధంగా ఇప్పుడు Poco F6 ని కూడా నేను తెప్పిస్తాను. దాన్ని కూడా కెమెరా రివ్యూ, ఫుల్ రివ్యూ అన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. అండ్ చాలా మంది Realme GT60 వర్సెస్ Poco F6 అని కూడా అడుగుతున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేస్తా. కుదిరితే ఈ రోజు లేకపోతే రేపు మీకు ఆ వీడియో అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఇంకా Poco F6 గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ప్రైసింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. బేస్ వేరియంట్ వీళ్ళు 8GB 256GB తీసుకొచ్చారు. దీని 30,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో పెట్టారు. దీని మీద 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. ICICI కార్డ్ యూస్ చేసి 2,000 రూపాయలు తగ్గింది. 28,000 వరకు మాత్రమే వీళ్ళు ఆఫర్ తీసుకొచ్చింది. బట్ పోస్టర్స్ మీద ఏం మెన్షన్ చేస్తున్నారంటే ఇంకో 2,000 రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ తీసుకొచ్చారు. దాన్ని కూడా కలుపుకొని 26,000 రూపాయలకి ఫోన్ ఇస్తున్నాము అన్నట్లు డబ్బా. కానీ మనం దాన్ని కన్సిడర్ చేయొద్దు, 28 వరకు కన్సిడర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్స్చేంజ్ పెట్టి అయితే ఫోన్ పర్చేస్ చేయరు. బేస్ వేరియంట్ 8GB 256GB 28,000 వస్తుంది. అండ్ నెక్స్ట్ 12GB 256GB వీళ్ళు 32,000 రూపాయలు పెట్టారు. దాని మీద 2,000 కార్డ్ ఆఫర్ తీసేస్తే 30,000 రూపాయలకి వచ్చింది. అండ్ 12GB 512GB తీసుకొచ్చారు. ఇది 34,000 రూపాయలు పెట్టారు. దాని మీద 2,000 తీసేస్తే 32,000 రూపాయలకు వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఫోన్ యొక్క హార్ట్ అంటే ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో Snapdragon 8S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ప్రాసెసర్ 30,000 రూపాయల లోపల ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పాలి Snapdragon నుంచి. ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ మీకు 3 GHz ఉంటుంది. అండ్ నిన్న Realme GT60 ఉంది కదా, దాంట్లో Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్ ఉంది. 7+ Gen 3 దీని ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ మీకు 2.8 GHz ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది Realme GT60 లోది అండ్ Poco F6 లోది ఈ రెండు ప్రాసెసర్లకు సంబంధించి ఏది బెటర్ అని చెప్పని అడుగుతారు. 7+ Gen 3 కంటే కూడా 8S Gen 3 నే బెటర్ పర్ఫార్మెన్స్ మనకి ఇచ్చింది. ఇక్కడ మీకు కొన్ని ఇమేజెస్ డిస్ప్లే చేస్తే ఒకసారి చెక్ చేసుకోండి. ఓవరాల్ గా మనం CPU చెక్ చేసుకున్నా, గేమింగ్ పరంగా చెక్ చేసుకున్నా కానీ అట్ ద సేమ్ టైం Antutu స్కోర్స్ లో కూడా అండ్ ఫైనల్లీ Geekbench స్కోర్స్ చూసుకున్నా కానీ 8S Gen 3 నే 1 స్టెప్ అహెడ్ ఉంటుంది. ఓవరాల్ గా ప్రాసెసర్ పరంగా మాట్లాడితే 8S Gen 3 నే సమ్ సార్ట్ ఆఫ్ బెటర్ మార్క్స్ స్కోర్ చేసింది. అలానే ఈ ప్రైస్ లో ప్రాసెసర్ తో పాటు వీళ్ళు RAM అండ్ ROM కాన్ఫిగరేషన్ కూడా నన్ను ఇంప్రెస్ చేసింది. ఇందులో LPDDR5X కాన్ఫిగరేషన్ తో వస్తుంది. RAM స్టోరేజ్ టైప్ UFS 4.0 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. సో ప్రాసెసర్ అండ్ RAM కాన్ఫిగరేషన్ పరంగా చెప్తున్నాను. ఒకవేళ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పర్సన్స్ ఎవరైనా అయి ఉంటే మాత్రం డెఫినెట్ గా ఈ ఫోన్ మనం పిక్ చేసుకోవచ్చు. మధ్యలో మదర్ బోర్డ్ ఇష్యూస్ వీటి గురించి కన్ఫ్యూజన్ పెట్టుకుంటాను. నేను వీడియో ఎండ్ లో చెప్తాను దాని గురించి. దీంట్లో కూలింగ్ సిస్టమ్ గురించి మాట్లాడితే వేపర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అని చెప్పని తీసుకొస్తున్నారు. దీని రెగ్యులర్ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ తో కంపేర్ చేస్తే 3 times బెటర్ కూలింగ్ సిస్టమ్ మనం దీంట్లో అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పని చెప్తున్నారు. దీన్ని మనం ఇప్పుడే డిసైడ్ చేయలేం. ఫోన్ ఖచ్చితంగా పర్చేస్ చేసిన తర్వాత మన చేతుల్లో ఎలా ఉందనేది నేను తర్వాత మాట్లాడతా. బట్ వీళ్ళైతే ఐస్ లూప్ సిస్టమ్ టెక్నాలజీని యూస్ చేసి వేపర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అని చెప్పని చెప్తున్నారు. ఇది ప్రాక్టికల్ గా ఎలా వర్క్ అయ్యేది అనేది నేను రివ్యూ వీడియోలో మళ్ళీ మాట్లాడతా. ఫోన్ తెప్పించిన తర్వాత గేమ్స్ ఆడుతున్నప్పుడు ఈ ఫోన్ ఎక్కువ హీట్ అవ్వకుండా 8 టెంపరేచర్ సెన్సర్స్ ని ఫోన్ లో ఇన్బిల్డ్ చేసినట్లు వీళ్ళు చెప్తున్నారు. దీన్ని కూడా మనం చెక్ చేద్దాం. ఏ ప్లేసెస్ లో సెన్సర్స్ ని పెట్టారు అనేది కూడా నేను ఇక్కడ ఇమేజ్ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకా నాకు ఈ ఫోన్ లో ప్రాసెసర్ కంటే కూడా బాగా నచ్చిన ఫీచర్ ఏదైనా ఉందా అంటే కెమెరాస్ కంటే కూడా డిస్ప్లే. నేను Redmi Note 13 Pro Plus లో కూడా ఇదే చెప్పా. డిస్ప్లే మాత్రం టాప్ నాచ్ డిస్ప్లే ఉంటుంది. దీంట్లో కర్వ్డ్ డిస్ప్లే కాదు, ఫ్లాట్ డిస్ప్లే తో వచ్చింది. ఏ ఆస్పెక్ట్ లో చూసుకున్నా కానీ ఈ ప్రైస్ లో కాదు, అరౌండ్ 35,000-40,000 రూపాయల ప్రైస్ పాయింట్స్ లో కూడా దీన్ని బీట్ చేసే డిస్ప్లే లేదు. మళ్ళీ Redmi Note 13 Pro Plus ఇందులో 6.67 ఇంచ్ 1.5K క్రిస్టల్ రెజల్యూషన్ 120Hz AMOLED డిస్ప్లే వస్తుంది. ఇది HDR10+ కి సపోర్ట్ చేసింది. Pro HDR డిస్ప్లే అని చెప్పని చెప్తున్నారు. 68 బిలియన్ కలర్స్ ఉన్నాయి. 12-bit ప్యానల్ ఇది 10+ 2-bit ప్యానల్. 2400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేసింది. 1000 to 1200 నిట్స్ హై బీమ్ నిట్స్ అయితే మనకు ఉంటాయి. అండ్ లోకల్ నిట్స్ వచ్చేసరికి 500 నిట్స్ వరకు ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే డాల్బీ విజన్ కి సపోర్ట్ చేసింది. అండ్ ప్రొటెక్షన్ పరంగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వచ్చింది. అలానే ఎయిర్ గెస్టర్స్ కూడా సపోర్ట్ చేసింది. డిస్ప్లే ప్రకారంగా ఇంక దీనికి అటు ఇటు చూడాల్సిన అవసరం లేదు. ఎక్కువ మల్టీమీడియా యూస్ చేసే వాళ్ళకు కూడా దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ లో HDR కంటెంట్ సపోర్ట్ ఉంది. వైడ్ N1 కి సపోర్ట్ చేసింది. మీరు ఏ OTT ప్లాట్ఫామ్స్ యూస్ చేసినా కానీ HD కంటెంట్ లో మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. అలానే ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేసింది. సో మల్టీమీడియా ప్రకారంగా ప్రతి ఆస్పెక్ట్ ఇచ్చేస్తుంది. అండ్ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఇప్పుడు వరకు చూస్తున్నారు కదా, ఏ బెట్టింగ్ యాప్ ఇంకోటి ఎప్పుడైనా మన ఛానల్ చెప్పాను 50,000 మంది సబ్స్క్రైబర్ అలాగో రీచ్ అయ్యాం. ఇంకా నెక్స్ట్ మైల్ స్టోన్ 100K కి తొందరగా వెళ్ళాలి. ఫోన్లని కొన్ని రివ్యూలు చేస్తూ ఉంటా, మంచి కాన్సెప్ట్ తో మంచి కాంటెంట్ వీడియోస్ కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటా. జస్ట్ మీరు చేయాల్సిన సపోర్ట్ ఏంటంటే కంటెంట్ వర్త్ అనిపించిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్త్ లేదు అనుకునే వాళ్ళు మాత్రం నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ తో మళ్ళీ ప్రూవ్ చేసుకుంటా. బట్ వర్త్ ఉంది అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎన్నో మంచి
మంచి మంచి క్వాలిటీ వీడియోస్ మేము ముందు తీసుకొస్తూ ఉంటాం. అండ్ స్టార్టింగ్ లో ఈ ఫోన్ గురించి నాకు నచ్చిన ఆస్పెక్ట్ ఒకటి మాట్లాడతానని చెప్పాను కదా, అది ఇప్పుడు మాట్లాడుకుందాం. కెమెరాస్ గురించి నాకు పర్సనలీ నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ కెమెరాస్ అనేవి. బట్ ఈ ఫోన్ లో నాకు కెమెరాస్ అంత గొప్పగా అనిపించలేదు. రీజన్ వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్ పాయింట్ కి వీళ్ళు ఇచ్చిన సెన్సర్ కి అంత ప్రాపర్ ఉన్నట్లు అనిపించలేదు. అండ్ డిజైన్ కూడా మరి అంత తోపు లెవెల్ డిజైన్ అయితే కనబడలేదు. దీనిలో రేర్ సెట్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ IMX882 సెన్సర్ తో వస్తుంది. వైడ్ యాంగిల్ సెన్సర్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX355 సెన్సర్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 20 మెగాపిక్సెల్ ఉంది. అది పక్కకు పెడితే ఈ సోనీ IMX882 సెన్సర్ ఇదే సెన్సర్ తో మనం చాలా ఫోన్ చూసేసి ఉన్నాం ఆల్రెడీ. చాలా ఓల్డ్ అయిపోయింది. అండ్ ఇదే ప్రాసెసర్ ఇప్పుడు 20,000లో కూడా వాడేస్తున్నారు. ఇప్పుడు మొత్తం సోనీ LYT సెన్సర్స్ నడుస్తున్నాయి. 30,000లో టార్గెట్ చేస్తున్నప్పుడు ఇంకొంచెం బెటర్ సెన్సర్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ముఖ్యంగా ఫోటోస్ లో పర్వాలేదేమో కానీ వీడియోస్ లో అయితే పోకో ఫోన్స్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. సో ఈ వైడ్ యాంగిల్ సెన్సర్ పరంగా కూడా ఎక్కువ ఇంప్రెస్ అయ్యేలా అయితే ఏమీ అనిపించట్లా. ఎప్పుడు నుండే చెప్పుకుంటేనే వస్తున్నాం పనికొచ్చే వైడ్ యాంగిల్ సెన్సర్ తీసుకురావట్లేదు అని చెప్పని. అండ్ ప్రాసెసర్ కి సపోర్ట్ చేసే ఏఐని కూడా కొంచెం యూస్ చేసుకుని కొన్ని AI ఫీచర్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేశారు. రియల్ లైఫ్ లో అంత వర్కౌట్ అవుతున్నట్లు నాకు అనిపించలా. అది నేను డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేసి అది కూడా మీ ముందు తీసుకొస్తా. ప్రస్తుతానికి దీంట్లో HDR10+ వీడియోస్ ని మనం షూట్ చేసుకోవచ్చు 4K 30 FPS రెజల్యూషన్ లో. ఈ ప్రైస్ పాయింట్ లో వచ్చి రిమైనింగ్ ఏ ఫోన్స్ లో కూడా HDR10+ వీడియోస్ మనం రికార్డ్ చేయడానికి లేదు. నార్మల్ వీడియో రికార్డ్ చేసుకుంటే 4K 60 FPS లో మాక్సిమం మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలానే మోషన్ ట్రాకింగ్ వీడియోని కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. నేను రివ్యూ చేస్తా, డెడికేటెడ్ గా కెమెరా రివ్యూ చేస్తా, ఇన్ డెప్త్ గా దాంట్లో ఇంకా మాట్లాడతా. ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడతా. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్ లో మీకు 120 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. ఫోన్ మాత్రం 90 వాట్ కి సపోర్ట్ ఉంది. నెక్స్ట్ ఈ ఫోన్ లో మనకు ఉపయోగపడే 2 ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి NFC, 2 ఎయిర్ బ్లాస్టర్. మీరు ఒకవేళ ట్యాప్ అండ్ పే ఫీచర్ యూస్ చేసుకుని NFC పేమెంట్ చేసుకోవాలనుకుంటే NFC సపోర్ట్ ఉంది. అండ్ ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్ ఏమైనా ఇంట్లో ఉండి రిమోట్ లాగా యూస్ చేసుకోవాలనుకుంటే ఎయిర్ బ్లాస్టర్ మీరు యూస్ చేసుకోవచ్చు. అలానే ఈ ఫోన్ IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కి సపోర్ట్ ఉంది. మీరు IP6 అని చూడంగానే ఇంకా కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అనుకుంటారేమో. IP68 కాదు, ఇది IP64. అంటే కంప్లీట్ గా డస్ట్ కి రెసిస్టెంట్ ఉంటుంది కానీ వాటర్ కి రెసిస్టెంట్ లేదు. ఆ సెకండ్ డిజిట్ లో 4 ఉన్నంత వరకు ఇది ఓన్లీ స్ప్లాషెస్ కి మాత్రమే సపోర్ట్ ఉంటుంది. లాస్ట్ డిజిట్ 8 ఉంటే మాత్రమే కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్. అండ్ నెట్వర్కింగ్ పరంగా దీంట్లో 15 5G బ్యాండ్స్ కి సపోర్ట్ ఉంది. అండ్ ఇంకా UI ఆండ్రాయిడ్ వర్షన్స్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా మాట్లాడితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది HyperOS తో వస్తుంది. కస్టమ్ UI కాబట్టి అడిషనల్ ఫీచర్స్ అన్ని ఉంటాయి. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది Android 14 తో వస్తుంది. 3+4 years అప్డేట్స్ అయితే వీళ్ళు రోల్ అవుట్ చేస్తా ఉంటున్నారు. అంటే Android 17 వరకు దీన్ని అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఫస్ట్ సేల్ లో కనుక మీరు పర్చేస్ చేస్తే రెగ్యులర్ గా వచ్చే 1 year వారంటీతో పాటు ఇంకొక ఇయర్ అడిషనల్ వారంటీ ఇస్తుంది. అంటే 2 సంవత్సరాలు ఈ ఫోన్ మీకు వారంటీ కింద అయితే ఉంటుంది. సో సర్వీస్ సెంటర్స్ పరంగా ఎక్కువ ఇబ్బంది ఏం లేదు. ఇంక ఈ మదర్ బోర్డ్ ఇష్యూస్ గురించి మాట్లాడదామంటారా? ఇంతకు ముందే ఆల్రెడీ దగ్గర సంవత్సరం పైన అయిపోతుంది ఈ పోకో ఫోన్స్ లో మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చి. రీసెంట్ టైమ్స్ లో అయితే అండ్ రీసెంట్ గా వచ్చిన ఏ ఫోన్స్ లో కూడా మదర్ బోర్డ్ ఇష్యూస్ అయితే ఎవరు నోటీస్ చేయలేదు. రీసెంట్ గా వచ్చే ఏ పోకో ఫోన్స్ లో కూడా మదర్ బోర్డ్ ఇష్యూస్ ఏమీ లేవు. అలా అని చెప్పి మళ్ళీ నువ్వు రాసిస్తావా మదర్ బోర్డ్ ఇష్యూస్ రావని చెప్పి అడగమాకండి. అలా బల్లగుద్ది కూడా చెప్పలేము. బట్ మోస్ట్లీ పాజిటివ్ సైడ్ ఉండొచ్చు అనేది నా ఇంటెన్షన్. ఫైనల్లీ నా వర్డిక్ట్ ఏంటి, ఈ ఫోన్ కొనొచ్చా లేదా అని చెప్పంటే నేను ఈ ఫోన్ ని ఖచ్చితంగా కొంటాను. ఫస్ట్ సేల్ లో పార్టిసిపేట్ చేసి ఫోన్ కొంటా. డెడికేటెడ్ గా కెమెరా రివ్యూ పోస్ట్ చేస్తా. డెడికేటెడ్ గా గేమింగ్ అండ్ ఫుల్ రివ్యూ మీద వర్క్ చేసి మంచి రిఫైన్డ్ కాంటెంట్ తో మంచి క్వాలిటీ వీడియోతో మీ ముందు తీసుకొస్తా. అప్పటి వరకు వెయిట్ చేయండి. అర్జెంట్ అనుకుంటే తప్ప మిగతా వాళ్ళందరూ వెయిట్ చేసి రివ్యూ చూసి కొనుక్కోవడానికి ట్రై చేయండి. సో ఫైనల్లీ నా పేరు తరుణ్. ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.